హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు మనము తమిళనాడు రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి దాదాపు 6 బ్రాంచ్లు కలిగి ఉంది. ఇందులో మెయిన్ క్యాంపస్ వచ్చేసి కేటీఆర్ క్యాంపస్ అని కట్టన్ కొలతూర్ అనే ప్రాంతంలో చెన్నైలో ఇది మెయిన్ క్యాంపస్ ఉంది. సెకండ్ క్యాంపస్ వచ్చేసి రామాపురంలో ఉంది. థర్డ్ క్యాంపస్ వచ్చేసి వాడపల్లని చెన్నైలో ఉందండి. ఇదే ఇంకొక క్యాంపస్ వచ్చేసి తిరుచినాపల్లి ఇక్కడ కూడా ఉంది. అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో సోనిపట్లో ఒకటి ఉంది. అదేవిధంగా గజియాబాద్ ఢిల్లీ ఎన్సీఆర్లో కూడా ఇంకోటి ఉంది. సో ఈ రకంగా మొత్తం 6 క్యాంపస్లు అనేవి వీళ్ళవి ఉన్నాయి. అయితే దీని యొక్క ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం కానీ చూసినట్లయితే ఎస్ఆర్ఎం జేడబ్ల్యూ అనేటువంటి ఒక ఎగ్జామ్ ద్వారా, జేత్రిబుల్ అనేటువంటి ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎంట్రన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి మొత్తం ఒక 2 లక్షల మంది దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ అనేది అపీరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా జేఈలో 10,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా వీళ్ళు ఫ్రీగా సీట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎస్ఆర్ఎం ఏదైతే ఎంట్రన్స్ పెడతారో దాంట్లో కూడా బిలో 10,000 కానీ వస్తే స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. అయితే ఫీజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? మనం కట్టన్ కొలతూర్ క్యాంపస్ కానీ తీసుకున్నట్లయితే 3.5 lakhs దగ్గర నుంచి 4.5 lakhs వరకు డిపెండ్స్ ఆన్ ది బ్రాంచ్ వీళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఉంది. అంటే మీరు అప్రాక్సిమేట్గా ఒక 16 లక్షల రూపాయలు ప్రిపేర్ అయి ఉండాలి. అంటే హాస్టల్ ఫీజుతో కలిపి ఒక 20 లక్షలు వేసుకోండి. అయితే దీంట్లో ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయిందండి. ఇంకొక వచ్చేసి జూలై 20వ తారీఖు అట్లా వీళ్ళకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. జూలై 1st వీక్ వరకు మనం హ్యాపీగా దీనికి అప్లై కూడా చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ కూడా హ్యాపీగా రాయొచ్చు. దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ అనేది ఏదైతే ఉన్నాయో మామూలుగా కాలేజీలో కోర్స్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టుకోవాలి. మెయిన్ క్యాంపస్లో కానీ అయితే మాత్రం 1.5 to 2 lakhs వరకు డొనేషన్ కానీ చేసినట్లయితే మనము మీకు మంచి పర్సంటేజ్ కానీ ఉన్నట్లయితే మనం మాట్లాడి ఈ అడ్మిషన్ చేపించవచ్చు. సో ఎస్ఆర్ఎంలో మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకున్నటువంటి పేరెంట్స్ డైరెక్ట్గా మమ్మల్ని కానీ అప్రోచ్ అయితే మేము మీకు ఆ రకంగా అడ్మిషన్లు చేసి పెట్టగలం. సో ఎస్ఆర్ఎంలో ప్లేస్మెంట్స్ అంటే ఈ 2 ఎస్ఆర్ఎం విట్టు మనకి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అండి. మొత్తం దేశంలో కూడా ఈ 2 ఎక్కువ ఇంటేక్ కలిగి ఉన్నటువంటి, అదేవిధంగా ప్రీమియం అన్నట్టు దాదాపు మనకి ఆంధ్రాలో కానీ తీసుకున్నట్లయితే కొంచెం సుమారుగా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి ప్రతి పేరెంట్ కూడా ఎస్ఆర్ఎంని ఒక డ్రీమ్ యూనివర్సిటీగా చూస్తుంటాడు. కాబట్టి దీంట్లో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మనల్ని అప్రోచ్ అయితే ఆ రకంగా మనం అడ్మిషన్ చేసి పెట్టగలం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.